మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి. మచిలీపట్నంలో దాదాపుగా మా మున్సిపల్ కమిషనర్ గారు 3 అంతస్తులకి 4 అంతస్తులకి 5 అంతస్తులకి పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉంటారు. అయితే పర్మిషన్లు ఇచ్చే ముందు నేను మచిలీపట్నంలో ఒకటైతే అనుకుంటున్నాను. మచిలీపట్నంలో గ్రౌండ్ ఫ్లోర్ మినహా 5 ఫ్లోర్లు అన్నీ కూడా కూల్ చేస్తే ఎలా ఉంటుంది? మచిలీపట్నం గ్రౌండ్ ఫ్లోర్ మినహా 5 ఫ్లోర్స్ అన్నీ కూడా కూల్ చేస్తే బెటర్ కదా. ఎందుకనంటారా, మీరు మచిలీపట్నంలో 6 to 7 ఉదయం పూట్ల కరెంట్ తీసేస్తారు. అది ఎందుకు తీసేస్తారని మీరు గమనించారు ఎవరన్నా కానీ? ఎందుకంటే వీళ్ళు డే బై డే 2 డేస్కి ఒకసారి మచిలీపట్నం టౌన్లో మంచినీళ్ళు అనేది ఇస్తారు. ఆ మంచినీళ్ళు ఇచ్చినప్పుడు కొంతమంది మోటార్ కనెక్షన్స్ అనేవి పెట్టుకుంటారు. మోటార్ కనెక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఆ మోటార్ కనెక్షన్స్తో పైకి ఎక్కడ లాగేసుకుంటామా, లేదంటే కనుక ట్యాంకులకి ఎక్కడ ఎక్కిచ్చేసుకుంటామా అని చెప్పని వీళ్ళు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కరెంటు తీసేస్తారు. ఇవి ఈ నీళ్ళు ఎక్కడి వరకు పరిమితం అయ్యా అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు పరిమితం. మచిలీపట్నం టౌన్ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు కరెంటు ఎందుకు తీసేస్తారా అని నేను అధికారులను అడిగితే, ఏమండి ప్రెజర్ సరిపోదండి, మనం కరెంటు తీసేయడం వల్ల ఎవరన్నా మోటార్లు వేస్తే కనుక అసలు ఎవరికి నీళ్ళు రావు అని చెప్పి నాకు అధికారులు చెప్పారు. ఎలక్ట్రికల్ వాళ్ళు, ఏపీసీపీ డీసీఎల్ వాళ్ళు. ఆ తర్వాత మా వాటర్ ఆర్డబ్ల్యూఎస్ దగ్గరికి వచ్చేసరికి, ఏమండి ఎందుకండి నీళ్లు బాగా నల్లగా వస్తాయి, ఒక్కొక్కసారి డ్రైనేజ్ వాటర్ వచ్చేస్తుందంటే, ఏమండి మచిలీపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగ్గా లేదు అంటే, మళ్ళీ మీరు ఇక్కడ అడిగారు అనుకుంటున్నారేమో, మళ్ళీ ఈ అధికారులని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. నేను జిల్లా అధికారులను అడిగాను, కొంతమందిని పేర్లు చెప్పను. మచిలీపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థ లేదండి. డ్రైనేజ్ వాటర్ కూడా, అది కాకుండా ఏంటంటే మా పేరు నాని గారు మచిలీపట్నంకి ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు? 2004, 2009, 2019 3 సార్లు, అంటే 15 సంవత్సరాల కాలం. ఆ తర్వాత కుల రవీంద్ర గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు? 2014, 2024, అంటే ఈయన సీనియారిటీ 6 సంవత్సరాలు, పేరు నాని గారి సీనియారిటీ 15 సంవత్సరాలు. ఈ 15 సరే, కుల రవీంద్ర గారు అంటే లాస్ట్ టైం గెలిచాడు, ఆయన కొద్దిగా గొప్ప అభివృద్ధి చేశాడు. అంటే మచిలీపట్నం టౌన్ వరకు, విలేజ్లో ఏమి ఆయన పెద్దగా అభివృద్ధి చేయాల. తర్వాత పేరు నాని గారు అంటే 15 సంవత్సరాల అనుభవం. ఈ 15 సంవత్సరాల అనుభవంలో ఈయనకి మచిలీపట్నంలో పైప్ లైన్ కొత్తది వేద్దాం అంటే, పాత పైప్ లైను ఐరన్ పైపులు అవి స్కేల్ పట్టేసి ఆ పైపులన్నీ కూడా మ్యాక్సిమం అక్కడక్కడ లీకులు అవుతూ ఉంటాయి. పల్లెటూర్ల సైడ్ అయితే బాగా లీకులు అవుతాయి. ఇవన్నీ కూడా ఎందుకు లీకులు అవుతాయి అంటే, 20 సంవత్సరాల క్రితం పాత పైప్ లైన్లు కాబట్టి ఆ పైప్ లైన్ సైజు కూడా ఎంతే ఉంటుంది. ఉండడం వల్ల డ్రైనేజ్ మనకి విచ్చలవిడిగా ఉండడం వల్ల ఈ డ్రైనేజ్ వాటర్ కూడా ఈ లీకుల్లో భాగంగా దాంట్లోకి చేరిపోయి మనకి ఒక్కొక్కసారి మచిలీపట్నం టౌన్లో నల్లగా వాటర్ వస్తుంది. అది ఏ వాటర్ అంటే, మనం డ్రైనేజీల్లోకి అయితే కనుక ఏ వాటర్ వదులుతామో ఆ వాటర్ అది. మళ్ళీ మా వాళ్ళు ఏదో గొప్పలు చెబుతారు, మంచినీళ్ళు ఇవ్వలేని వాళ్ళు గొప్ప కబుర్లన్నీ చెప్తారు. ఇది మచిలీపట్నం టౌన్లో ఉన్న సమస్య. నేను ఎందుకు కూల్చేద్దామన్నానంటే, దయచేసి తప్పుగా అనుకోవద్దు, వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వడానికి, అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇవ్వడానికి, పైన ఫ్లోర్లు పర్మిషన్లు ఇవ్వడానికి మీకు అప్పుడేమీ అడ్డం రాదు. మచిలీపట్నంలో
ఒక 5 ఫ్లోర్ ఉండే వ్యక్తి ఒక వాటర్ క్యాన్ మోసుకెళ్ళాలంటే కింద నుంచి 10 రూపాయల వాటర్ క్యాన్ అయితే వాటర్ క్యాన్ పైకి తీసుకెళ్ళాలంటే 30 రూపాయల నుంచి 50 రూపాయలు ఫ్లోర్ బట్టి ఉంటుంది. వీళ్ళకి మంచినీళ్ళు ఎలా అంటే వాటర్ క్యాన్ ద్వారా సప్లై చేసుకోవాలి. సో దానివల్ల వాటర్ వాళ్ళు బిజినెస్ అనేది బతుకుతున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే కనీసం మీరు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఈ 15 సంవత్సరాల కాలంలో, ఈ 6 సంవత్సరాల కాలంలో మీరు గ్రౌండ్ ఫ్లోర్కి, అదే ఫస్ట్ ఫ్లోర్కి మంచినీళ్ళు ఇవ్వలేకపోయారా? మిమ్మల్ని పేర్నాని గారు చాలా సీనియర్ కదా మీరు, కనీసం పైప్ లైన్ మార్చలేకపోయారా? ఇటు సరే టౌన్ పరిస్థితి ఇది, టౌన్లో మురికి నీరు అనేది వస్తుంది. విలేజ్లకు వచ్చేదానికి విలేజ్ల పరిస్థితి ఏంటయ్యా అంటే సేమ్ ఇక్కడ 20 years బ్యాక్ అయితే కనుక ఏ పైప్ లైన్ ఉందో అదే పైప్ లైను పల్లెటూర్లకు కూడా. పల్లెటూర్ల పరిస్థితి ఎంత దారుణం అంటే పైప్ లైన్ 20 సంవత్సరాల క్రితం వేసింది ఎలా ఉంటుందండి? ఇది పైప్ లైన్ అయితే ఇలా అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఊరు బట్టి గ్రామం బట్టి కాలం మారుతూ వస్తుంది. కాబట్టి చాలామంది అంతకుముందు అంటే రోడ్డుకి దిగువకి అంటే రోడ్డుకి పల్లానికి ఉండే ఇళ్ళు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? చాలామంది బరంతులు తోలుకుని మెరకలు తోలుకుని ఇప్పుడు రోడ్డు కన్నా ఈ సైజులో ఇల్లు కట్టుకున్నారు. అది కాకుండా పైప్ లైన్ అనేది ఎక్కడ ఉంటుందండి? మన ఇల్లు ఇక్కడ ఉంటే ఇక్కడ పైప్ లైన్ ఉంటుంది. అంటే మనం కార్ పార్కింగ్ చేసుకునే కన్నా కిందకి బాగా పైప్ లైన్ ఉంటుంది. ఆ పైప్ లైను కాలక్రమేణా అది ఎలా ఉంటుందండి? ఇలా ఎత్తుగా ఇలా అప్ అండ్ డౌన్గా ఉంటుంది. వాటర్ ఫోర్స్ వెళ్ళేటప్పుడు కొన్ని గ్రామాలకి, పల్లపు గ్రామాలకి స్పీడ్గా వెళతాయి, ఎత్తుగా ఉన్న గ్రామాలకి స్లోగా వస్తాయి. అది కాకుండా ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ హయాంలో కూడా కొన్ని కనెక్షన్స్ అనేవి పెరిగినాయి. ఏ కనెక్షన్స్ అండి? ఇప్పుడు పల్లెటూర్లకి ఎక్కడా కూడా ఇంటింటికి పైప్ కనెక్షన్ లేదండి. పల్లెటూర్లకు వచ్చేసరికి ఓన్లీ పబ్లిక్ ట్యాప్లు. అంటే ఒక గ్రామం తీసుకుందామండి, ఒక విలేజ్. ఆ విలేజ్లో ఒక 150 కుటుంబాలు 200 కుటుంబాలు ఉన్నాయండి. ఆ కుటుంబాలకు వీళ్ళు ఏం చేస్తారంటే 10 కుటుంబాలకు కలిపి ఒక పబ్లిక్ ట్యాప్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ పబ్లిక్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు బిందులు పట్టుకెళ్ళి, వీళ్ళేమో వదిలేది గంట, ఫోర్స్ సరిగ్గా రాదు. ఆ గంటలో ఆ నీళ్ల కోసం 4 బిందులు 2 బిందులు నీళ్ల కోసం గొడవలు, పోలీస్ స్టేషన్లు. అది కాకుండా వీళ్ళు కొంతమంది, ఇప్పుడు నాకు పేర్ని కిట్టు గారు బాగా పరిచయం, పేర్నాని గారు బాగా పరిచయం. నేనేం చేస్తానంటే నా ఇంటికి పైప్ కనెక్షన్ లాగేస్తాను పబ్లిక్ ట్యాప్ నుంచి. తర్వాత రవీంద్ర గారు నాకు బాగా పరిచయం, నేను ఒక కనెక్షన్ లాక్కుంటా. అంటే వీళ్ళేంటి, బాగా పలుకుబడి మెహర్బానీ గారి నాయకులు ఇంటికి ట్యాప్ కనెక్షన్ లాగేసుకుంటారు. అంటే పబ్లిక్ ట్యాపుల నుంచి ఇంటికి. ఇక్కడేమవుతుంది, పబ్లిక్ ట్యాప్ నుంచి ఒక ఇంటికి నీళ్ళు వెళ్ళడం వల్ల, వాళ్ళు మోటార్ పెట్టడం వల్ల పబ్లిక్ ఎవరైతే కనుక బయట మంచినీళ్ళు పట్టుకుంటారో వాళ్ళకి ఫోర్స్ తగ్గిపోద్ది. ఇక్కడ తప్పు చేసేది ఎవరో? పబ్లిక్ ట్యాప్కే మనం సరిగ్గా నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. మీరు ప్రైవేట్ కనెక్షన్స్ ఇచ్చేస్తే పబ్లిక్ ఎలా బతకాలి? ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం టౌన్ కాబట్టి ఇక్కడ బోరు పడుద్ది కాబట్టి బోరు నుంచి ప్యూరిఫై చేసి వాటర్ అనేది తీస్తున్నారు కాబట్టి లోకల్ టౌన్లో వాళ్ళు కొద్ది గొప్ప కొనుక్కోవడం, లేదా 30 రూపాయలకు 50 రూపాయలకు క్యాన్ వేసుకోవడం జరుగుతుంది. పల్లెటూర్లు దాదాపు తీర ప్రాంతాలు ఎంత దూరంలో ఉన్నారో తెలుసా? మన మచిలీపట్నం నియోజకవర్గం ఎంత చివరి దశలో ఉందో తెలుసా మీకు? అటుక అమ్మవారి చెరువు, రోడ్లు బాగో, అంత దూరం వాటర్ క్యాన్ ఎలా పట్టుకెళ్తారు? మళ్ళీ మాది 15 ఏళ్ళ సీనియారిటీ, 6 ఏళ్ళ సీనియారిటీ, మేము పెద్ద సీనియర్లు. ఏమండి ఈరోజు మనకు కావాల్సింది ఏంటి? మంచినీరు, వైద్యం, విద్య.
ముఖ్యంగా ఈ 3 ఏ నాయకుడు వచ్చినా కానీ ఈ 3 కావాలి ప్రజలకు. తర్వాత ఏదైనా ఏ పథకాలైనా ఏదైనా మనిషి బ్రతకడానికి ఈ 3 కావాలి. అరే ప్యూరిఫైర్ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారే. ఆ తర్వాత నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు మీరు? టౌన్లో అంటే ఈ మధ్య ఈ 10 ఏళ్లుగా అక్కడక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు నీళ్లు నిల్వ చేసుకోవడానికి. పల్లెటూరులో ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి? ఎన్ని పంచాయతీలకి ఎన్ని విలేజ్లకి ఓవర్ హెడ్ ట్యాంకులు లేవో తెలుసా మీకు? 15 ఏళ్ల కాలంలో 2004 నుంచి 2019 వరకు పేరు నాని గారు ఎమ్మెల్యే ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టలేకపోయారా? ఈయనంటే 6 సంవత్సరాలు అనుకోండి. మంచినీళ్ళు ఇవ్వలేం మనం నాయకులు. ఆ తర్వాత ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు అనేది వైసీపీ అని కట్టింది, టీడీపీ అని కట్టింది. ఒకసారి అది కూడా నాకు దయచేసి లిస్ట్ ఇవ్వండి. పేరు నాని గారి ఆఫీస్ నుంచి, పులరేంద్ర గారి ఆఫీస్ నుంచి మీరు ఎన్ని ట్యాంకులు కట్టారనేది. అంటే ఎవరు టెండర్ పిలిచారా, ఎవరు పూర్తి చేశారనేది కాదు, ఎవరి హయాంలో ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు మీరు కట్టారు ప్రజల కోసం, అదొక నాకు లిస్ట్ ఇవ్వండి. కావాలంటే నేను మీ ఆఫీసులు పంపిస్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి, టీడీపీ పార్టీ ఆఫీస్కి. ఆ తర్వాత మంచినీళ్ళ సంగతి పక్కన పెడితే 2 విద్యా దోపిడీ జరుగుతుంది. అది ఎలా? ఇటు కాళేకనపేట దగ్గర నుంచి అటు గొల్లపాలెం, రుద్రవరం, చిన్నాపురం, తర్వాత మధ్యలో ఈ పెదయాదర, ఇటు వచ్చేదానికి తుమ్మలపాలెం, తుమ్మల చెరువు, భవానీపురం, వాడపాలెం, వాడగొయ్యి, కేపీటీపాలెం, కమ్మవారి చెరువు, ఇటు ముత్తరాసుకోన, పల్లెతుమ్మలపాలెం. ఇదంతా కూడా దిగువ ఏరియా అండి. కనీసం రోడ్లు లేవు. రోడ్లు ఇప్పుడు లేవని నేను అంటలే. పేరు నాని గారు ఇలా 15 సంవత్సరాల్లో, పులరేంద్ర గారు ఇలా. ఇప్పుడు వేస్తారో లేదనేది తెలియదు. అక్కడ ఎవరన్నా కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఆ రోడ్లో నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫ్రీ డెలివరీ అయిపోతారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను నిన్న కూడా నా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను, చూడండి. ఆ తర్వాత విద్యా దోపిడీ ఎలా జరుగుతుందంటే, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మెచ్చుకోవాలి. ఆయన విద్య పైన బాగా దృష్టి పెట్టాడు, స్కూల్స్ బాగు చేశాడు, కాలేజెస్ బాగు చేశాడు. ఆ తర్వాత లోకేష్ గారు కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు. కానీ విలేజ్లో ఉన్న పిల్లలు ఎందుకు చదువుకోవట్లేదంటే వాళ్ళంతా కూడా ప్రైవేట్ స్కూల్స్కి మొగ్గు చూపుతున్నారు. గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయిగా, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు విద్య పైన ప్రైవేట్ స్కూల్స్తో పాటు, ప్రైవేట్ కాలేజ్తో పాటు గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ అదే ధీటుగా మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం అంటున్నారు కదా. దీంట్లో ఎందుకు చేరట్లేదయ్యా అంటే బస్సులు ఉండవండి. ఇటు ఇక్కడి నుంచి మచిలీపట్నం బస్ స్టాండ్ దగ్గర నుంచి అటు కమ్మవారి చెరువు వరకు, ఇటు మంగినపూడి బీచ్, పెదపట్నం, ఆ తర్వాత లోపల యాదవగోపాలెం ఉంటుంది, యాదవగోపాలెం వరకు బస్సులు ఉండవు. మీకు తెలుసా? ఇటు కమ్మవారి చెరువు వరకు ఒక బస్సు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి తిరుగుద్దండి. ఈ కాలేజ్ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ అటు దిగువేరియా నుంచి 6 గంటలకు 7 గంటలకు లెగిసి రావాలి. ఆ టైంలో బస్సులు ఉంటావు. ఇది ఇప్పుడు జరుగుతున్న దోపిడీ కాదు, ఎప్పటి నుంచో. ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారు అయ్యా అంటే వాళ్ళు బస్ ఫెసిలిటీస్ అనేది పెడతారు, దానికి ఛార్జ్ చేస్తారు. వీళ్ళు చదువుకోవాలంటే ఏం చేయాలి? ఓపిక ఉన్న వాళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో వీటిల్లో కట్టడం వల్ల, వాళ్ళు ఫీజులు కట్టుకోవడం వల్ల వాళ్ళు వెళ్తారు. లేని వాడి పరిస్థితి ఏంటి? ఆడికి బస్సు ఉంటుందా? బస్సు వేసారా మీరు? దిగువేరేకి బస్సులు ఉన్నాయా? వేస్తే ఒక బస్సు నామకాహ. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి డోలీలో వెళ్తారని చెప్పని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు అక్కడ వరకు వెళ్ళడం కాదు. మా మచిలీపట్నం ఎంతో డెవలప్మెంట్ సిటీ అనుకుంటాం మేము. మాకు కొన్ని బ్రాంచ్లు కూడా వచ్చినాయి, ప్రముఖ బ్రాండ్లు వచ్చినాయి. మా మచిలీపట్నంలో మా దిక్కులేని పరిస్థితి ఏంటో తెలుసా? మాకు బస్సులు లేవు. ఎవరన్నా చదువుకోవాలంటే కనుక 6-7 గంటలకు బస్సులు ఉండవు, రోడ్లు ఉండవు.
అది వాళ్ళ పరిస్థితి. ఆ తర్వాత నేను ఎక్కడికన్నా గ్రామాల్లోకి వెళ్తుంటే, అమ్మా మీ సమస్య ఏంటో చెప్పండి, మీ సమస్యని ఉన్న వీడియో రూపంలో తెలియజేయొచ్చా అంటే ఎంత భయపెట్టి ఈ రోజున వీళ్ళు ప్రజా పరిపాలన అనేది చేస్తున్నారంటే, అయ్యా నేను కానీ ఈరోజు నువ్వు వీడియో తీసావంటే రేపొద్దున మా ఊళ్ళో ఒక ప్రెసిడెంట్ ఉంటాడయ్యా, లేకపోతే మాకు ఒక ఎంపీపీ ఉంటాడయ్యా, లేదంటే కనుక మీ బందర్లో ఉన్న నాయకులు ఎవరన్నా కానీ చూశారంటే కనుక మా పెన్షన్లు ఆగేస్తారయ్యా, మా పథకాలు ఆపేస్తారయ్యా. ఏదన్నా సమస్య చెప్పాలంటే విలేజ్లో కానీ టౌన్లో కానీ ఎవరైనా కెమెరా ముందుకు రావాలంటే ఈ రోజున ఎంత భయపెట్టారంటే, సమస్య చెప్పుకోలేని పరిస్థితి. చెప్తే పథకాలు ఆపేస్తారు, పెన్షన్ ఆపేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులుగా తెల్ల చొక్కాలు వేసుకుని ఈ రోజున మనం కాన్వాయిలు పెట్టుకుని సీఎం దగ్గర కూర్చుని అధికారులతో కూర్చుని ప్రజల్ని ప్రేమగా పరిపాలించలేని మనం దేనికండి ఇవన్నీ అంగులు ఆలపాటాలు? అసలు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఈ వాటర్ కానీ ఇదంతా కూడా ఇప్పుడు సమస్య. వీళ్ళు 15 ఏళ్ళుగా చేశారు, ఆయన 6 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఏమన్నా ఇప్పుడు సమస్యలా? పుట్టిన దగ్గర నుంచి ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా. అయ్యా ఇవే తీర్చలేకపోతుంటే ఒక్కసారి మీరు అసెంబ్లీలో మీరు ప్రమాణం చేస్తారు, ఏది భగవద్గీత మీద దేవుడి మీద ప్రమాణం చేసి నేను ప్రజలకు న్యాయం చేస్తానని. ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని మనం ఎలా పరిపాలిస్తున్నాం, నిజంగా పరిపాలిస్తున్నామా లేదంటే కనుక ఈ తెల్లచొక్కా కోసం పరిపాలిస్తున్నామా అనేది మీరు ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించుకుంటే, గుండె మీద చేసుకుంటే అలా పడుకున్నప్పుడు మీకే అర్థం అవుద్ది. ఈ విధంగానే మనం రుచి రాజకీయాలు చేసేద్దాం. థ్యాంక్ యూ అండి.